ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్‌లో పనిచేస్తున్న ఒక ఇన్పుట్ ఎడిటర్, ఇద్దరు జర్నలిస్ట్ అండ్ పోలీసులు అరెస్ట్ చేయడం, ఆహ్, ఒక ఇద్దరిని రిమాండ్ చేయడం, ఆ లోపు బెయిల్ రావడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. అయితే ముఖ్యంగా ఏదైనా రాష్ట్రంలో జరుగుతుంది, ఏవైనా అరెస్టులు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా అధికార పార్టీ పైన విమర్శలు ఎక్కువగా అయితాయి. కాంగ్రెస్ పార్టీ పైన చాలామంది విమర్శిస్తున్నారు. కానీ అందరికంటే ఎక్కువగా బీఆర్ఎస్ బాగా ఫైట్ చేస్తుంది. బీఆర్ఎస్ హరీష్ రావు అసలు రేవంత్ రెడ్డికి పాలన చేతనైతే లేదు, పాలన చేతగాక జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి నిన్న హరీష్ రావు మాట్లాడుతున్నాడు. అసలు జర్నలిస్టులు ఎక్కువగా అరెస్ట్ అయింది బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువగా జర్నలిస్టులు అరెస్ట్ అయినారు. టీవీ9 లాంటి ఒక పెద్ద సంస్థ, ఏబిఎన్ లాంటి సంస్థలను బ్యాన్ చేయడం, టీవీ9కు రవిప్రకాష్ని దూరం చేయడం, రవిప్రకాష్ని జైల్లో పెట్టడం, రవిప్రకాష్ పెట్టుకున్న మరో ఛానల్ మోజో టీవీని మొత్తానికి మూపించడం, తీన్మార్ మల్లాలను అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేయించి తీన్మార్ మల్లన పైన దాడి చేసిన తీరు కూడా చూసినాము. తొలివెలుగు రఘుని రోడ్డు పైన ఒక దొంగలాగా ఎత్తుకోవడం, చాలామంది జర్నలిస్టులను వాళ్ళు నిర్బంధించడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. చాలా వరకు అరెస్టు జరిగినాయి. అవన్నీ జరిగినాయి బీఆర్ఎస్ హయాంలోనే. ఇప్పుడు హరీష్ రావు కామెంట్స్ చేస్తుంటే నిజంగా వాళ్ళు చేసినవి గుర్తొస్తున్నాయి. అసలు జర్నలిస్టులు ఎందుకు అరెస్ట్ అయినారు, అసలు ముఖ్యంగా ప్రముఖ శాటిలైట్ ఛానల్లో సోదాలు ఎందుకు జరిగినాయి అంటే, ఒక మంత్రికి ఒక ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఒక సెన్సిటివ్ ఇష్యూ, లైంగిక వేధింపులు అనే ఒక వార్త, మేము నల్గొండలో పనిచేయమని ఐఏఎస్ అధికారులు చెప్పినట్టుగా వార్త నిజంగా చాలామంది నమ్మేస్తున్నారు. దీనిపైన ఐఏఎస్ సంఘం కూడా సీరియస్ అయింది. జయేష్ రంజన్ నేతృత్వంలో వాళ్ళొక లేఖ రాయడం ప్రభుత్వం కూడా ఒక సిట్ వేసింది. ఇంత పెద్ద సెన్సిటివ్ మ్యాటర్కి సంబంధించి వాళ్ళు జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి జర్నలిస్టుల విషయంలో అరెస్ట్కు అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్లో హరీష్ రావు ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళ హయాంలోనే చాలా వరకు జర్నలిస్టులు అణచివేతకు గురైన విషయము చాలామంది సామాజికవేత్తలు గుర్తు చేస్తున్నారు.